నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఈసారి అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏపీలో అధికారంలోకి వచ్చేది కూటమేనని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి ఇక అసలు ఫలితాల కోసమే అంతా వెయిటింగ్ అయితే ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈసారి చట్టసభలోకి రాష్ట్రంలో తొలిసారి 4-5 పార్టీలు అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే ఈసారి ఏపీ శాసనసభకు ప్రత్యేకత ఉంది 4 పార్టీల 5 పార్టీల అన్నది కౌంటింగ్ తర్వాత తేలనుంది రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండో ఎన్నికల్లో ఇప్పటివరకు 3 పార్టీలు అడుగుపెట్టాయి ఈసారి మాత్రం 4-5 పార్టీలు సభలోకి ప్రవేశించే ఛాన్సులు కనిపిస్తున్నాయి 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 3 పార్టీలు శాసనసభలోకి ప్రవేశించాయి అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఆ సమయంలో కూటమిలో ఉన్న బీజేపీ కూడా శాసనసభలో భాగమైంది 2019 ఎన్నికల్లోనూ మళ్ళీ ప్రజలు 3 పార్టీలకే పట్టం కట్టారు అప్పుడు టీడీపీ వైసీపీ జనసేన మధ్య త్రిముఖ పోరు జరగ్గా 3 పార్టీలు అసెంబ్లీలోకి అడుగుపెట్టాయి ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగా టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది జనసేన తరపున ఓ ఎమ్మెల్యే గెలవగా ఆ తర్వాత కొంతకాలానికి ఆయన వైసీపీలోకి ఫిరాయించారు అంటే ఇప్పటి వరకు 2 సార్లు జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేవలం 3 పార్టీలు మాత్రమే శాసనసభలో కాలుమూపాయి కానీ ఈసారి మాత్రం 4 పార్టీలు ఖచ్చితంగా అసెంబ్లీ గడప తొక్కనుండగా కాలం కలిసి వస్తే కాంగ్రెస్ కూడా చట్టసభలో ప్రవేశించే అవకాశం ఉంది ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి మధ్య బిగ్ ఫైట్ నడిచింది ఈ హోరాహోరీ పోరులో అధికారంలోకి వచ్చేది కూటమేనని తేలిపోయింది ఈసారి పాలకపక్షంగా టీడీపీ జనసేన బీజేపీలు శాసనసభకు వెళ్లనుండగా వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారిందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉన్నాయి అయితే బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు ఒకేసారి అసెంబ్లీలో కనిపించిన పరిస్థితి లేదు 2014లో బీజేపీ 2019లో జనసేన విడివిడిగా అసెంబ్లీలోకి వెళ్ళాయి కానీ ఈసారి 3 పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నాయి ఇలా 4 పార్టీలు 4 కండువాలు 4 జెండాలు శాసనసభలో కనిపించనున్నాయని చెప్పక తప్పదు ఇక కొన్ని సర్వేలు కాంగ్రెస్ కూడా ఓ స్థానం గెలుచుకునే ఛాన్స్ ఉందని చెప్తున్నాయి అదే జరిగితే 5 పార్టీలను అసెంబ్లీలో మనం చూడొచ్చు ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అసెంబ్లీలోకి వెళ్ళే అదృష్టవంతులు ఎవరు అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 70Kకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి